అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు ఒక చిన్న మాట. మన యశస్వి హెరోయిన్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తుందా అండి ఎప్పుడైనా? ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి నన్ను. ఎందుకు అడుగుతున్నానంటే సహాయం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరికైనా లేని వాళ్ళకి, నిరుపేద కుటుంబానికి సహాయం చేయండి. అన్నీ ఉన్న వాళ్ళు అడిగినా కూడా సహాయం చేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే సహాయం పొంది కూడా ఏం చేశారు వీళ్ళు అన్నట్టుగా, అంటే అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నారనమాట ఈ సొసైటీలో. కాబట్టి ఏమీ లేని నిరుపేద కుటుంబానికి మనం సహాయం చేశామనుకోండి, వాళ్ళ జీవితంలో కొత్త వెలుగును మనం చూడొచ్చండి. వాళ్ళు ఈశ్వరునైనా మర్చిపోతారేమో కానీ సహాయం చేసిన వ్యక్తిని మాత్రం ఎప్పుడూ లైఫ్లో మర్చిపోరండి. సహాయం చేసేటప్పుడు ఒక చిన్న మాట అండి, ఈ చేతితో సహాయం చేసి ఈ చేతికి తెలియనివ్వకండి. ఎవ్వరికి చెప్పాల్సినంత అవసరం లేదండి. పైన ఈశ్వరుడు ఉంటాడండి, చక్కగా రాసుకుంటూ ఉంటారు పాప పుణ్యాలన్నీ కూడా. ఆ పుణ్యాన్ని మన ఖాతాలో వేసేస్తూ ఉంటారు. ఓకేనా అండి?